సో ఈసారి ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని బెట్లు కూడా వేసేస్తున్నారంట. మాకేం రాజకీయం కొత్త కాదు. ఇదే నియోజకవర్గం నుంచి 2009లో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు, 2019లో జగన్మోహన్ రెడ్డి మీకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. తండ్రి కొడుకులు మిమ్మల్ని ఎందుకు కాదన్నారు? అది పూజ చేయడం మన వంతు. అవతల ఫలితం అనేది ఆ దేవుడి వల్ల. శ్రీకాంత్ రెడ్డి గెలుపులో కూడా మీరే కీలక పాత్ర వహించారు అని చెప్పేసి అని అన్నారు. అంటే మీ వర్గం వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఆయన గెలిచారు అనేది మేము అర్థం చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళంతా మీ వెనక వచ్చేసారా? ఆ కోటలో కూడా బీటలు వాడే రోజులు వచ్చేసినాయి. ఎందుకంటే రాంప్రసాద్ రెడ్డి గారి పోటీ జగన్మోహన్ రెడ్డితో కానీ శ్రీకాంత్ రెడ్డితో కాదు అంటారు. ఆడు చూసేది ఏంటంటే వైసీపీ ఓటు పడే జగన్ చూస్తాడు. తెలుగుదేశంలో పడేటి ఎట్లా పడతాయంటే వైఎస్ఆర్ మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి సెపరేట్ అయినప్పుడు ఆయనతో వెళ్లకుండా ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఉండిపోయారు? మనం ఎంతసేపు పోతా అంటే వాళ్ళు తంతా ఉంటే మనం ఏం చేయలేము. రాయచోటిలో సో ఏం గమనించారు? ఈ 5 yearsలో శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటమే కాదు, చీఫ్ విప్గా ఉన్నారు అండ్ వాళ్ళ పార్టీని అధికారంలో ఉంది. ఏదైనా డెవలప్మెంట్ జరిగిందా? పాత బిల్డింగులకు సున్నాలు కొట్టుకోవడం, ఆర్చులు కొట్టుకోవడం. బీజేపీ అంటేనే పడని మైనారిటీస్ మీకు ఎలా ఓటేస్తారు? ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏందని అడుగుతుంది. ఆయన చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వేరే. మసీద్ ల్యాండ్ ఒకటి, ఆ ఇష్యూ చాలా కాలంగా కొనసాగుతూ ఉంది. ఇది ఒక బూటకం అండి, సొట్టు అంతే. కేవలం నన్ను పావుగా వాడుకొని ఆ నింద నా మీద వేయాలని చూస్తున్నారు తప్పక. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ రోజు మనం రాజంపేట పార్లమెంటు పరిధిలోని రాయచోటి నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ జెండా ఎగిరి దాదాపు 3 terms అయిపోయింది. 2004లో మాత్రమే ఇక్కడ, అంటే 2004కి ముందు 1999 కానీ 2004లో మాత్రమే ఇక్కడ టీడీపీ జెండా ఎగిరిన పరిస్థితి. ఆ తర్వాత 3 terms అటు కాంగ్రెస్ కానీ అటు వైసీపీ కానీ ఆ పార్టీనే గెలుస్తూ వచ్చింది తప్ప ఇంతవరకు టీడీపీ జెండా ఎగరనే లేదు. అయితే ఈసారి ఎలాగైనా టీడీపీని గెలిపించాలి అనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఓ నిక్కార్సైన లీడర్ని రంగంలోకి దింపారు. సో ఈ పాటిగా మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి దగ్గరికి వచ్చేసాను. ఎస్, రాంప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి. మరి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఈసారి ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను అంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఏమంటున్నారు ప్రజలు? డోర్ టు డోర్ ప్రచారాలు ఫుల్ బిజీ ఉన్నట్టున్నారు. తప్పకుండా మాదైతే టికెట్ తెలుగుదేశం పార్టీ అధినేత నా మీద నమ్మకంతో ఇవ్వడం జరిగింది. విజయం అయితే ఆల్మోస్ట్ ఖాయం అయిపోయింది. మెజారిటీ కోసమే ఫైట్ చేస్తున్నాం. సో ఈసారి ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని బెట్లు కూడా వేసేస్తున్నారంట. యాక్చువల్గా మాకేం రాజకీయం కొత్త కాదు. ఇదే నియోజకవర్గం నుంచి 4 ఎలక్షన్లలో గెలవడం జరిగింది. మేము, మా ఫాదర్ 2 times చేశారు, మా బ్రదర్ కూడా 2 times చేసినారు. మాకంతా ఈ నియోజకవర్గంలో ఈ రోజున్న క్యాడర్ అయితేనే ప్రజలతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 43 years అయింది మా ఫ్యామిలీ పాలిటిక్స్లోకి వచ్చి, ఈ లైక్ కాన్స్టిట్యున్సీ పాలిటిక్స్లోకి వచ్చి. పవనాలు అయితే తెలుగుదేశం వైపు ఉన్నాయి. దానికి అదనంగా నా గెలుపు కారణం కూడా ఒకటి చెప్తా. నేను ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు వైసీపీ పార్టీ ఇంత బలంగా ఉందంటే ఫస్ట్ ఫేజ్లో మేము కాంగ్రెస్ పార్టీలో ఉండడం, 85 నుంచి కాంగ్రెస్ 2009 వరకు ఉన్నది. అప్పటి వరకు అంతా మేము కాంగ్రెస్లో ఉన్నాం, మేమే లీడ్ చేసాము కాన్స్టిట్యున్సీలో. ఆ తర్వాత కాంగ్రెస్ పోయిన తర్వాత అదే క్యాడర్ వచ్చి వైసీపీలో చేరింది. ఈరోజు నేను ఏదైతే పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నానో ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉండే నియోజకవర్గం రాయచోటి. మీరే చెప్పారు, ముందు కూడా 3-4 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది. నాకు ప్లస్ ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ ఓట్లు ఒక పక్కలైతే, రెండోది ఈరోజు వైసీపీలో ఉన్న క్యాడర్ అయితేనేం, సానుభూతి పరులు అయితేనేం, ప్రజలైతేనేం, ముందు మేము వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళని, వాళ్ళ మద్దతు నా పక్షాన ఉంటుందని పూర్తిగా విశ్వసిస్తున్నా. ఈరోజు ఇంత బలంగా టికెట్ తీసుకోవడానికి కూడా కారణం అదే. రైట్ సార్, మీరేదైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారో వైసీపీలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్ కానీ ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంది అని, అండ్ సేమ్ టైం ఇప్పుడు టీడీపీ వర్గం కూడా వైసీపీలోకి వెళ్ళిపోయింది కదా, రమేష్ రెడ్డి వర్గం అంతా కూడా. ఎవరు పోలేదమ్మా. వ్యవస్థల కంటే వ్యక్తులు పవర్ఫుల్ కాదు. వ్యవస్థ అనేది ఒక గుడారం, వ్యక్తి అనేది ఒక సింగిల్ హ్యూమన్. ఈరోజు తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ మద్దతు ఉంటుంది ఆ పార్టీకి.
నాలాంటి నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నేను నన్ను తక్కువ చేసుకొని చెప్పడం లేదు, నిజాలు మాట్లాడుకుందాం మనం. అంతేగాని ఏదో ఒక వ్యక్తి ఇద్దరు ఈ పార్టీని వీడినంత మాత్రం క్యాడర్ అంతా వాళ్ళ వెనకమంటే పోయిందని కూడా చాలా అంటే మీరు ఇందాక అన్నారు కదా వైఎస్ఆర్సీపీలో కూడా మనకి సపోర్ట్ ఉంది, నేను అక్కడి నుంచి వచ్చాను, ఆ క్యాడర్ అంతా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. నేను చెప్తుండేది ఏంది, మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీలో ఉండే ఓటర్లంతా ఆ క్యాడర్ అయితే లీడర్స్ ఎవరు ఉంటారో అది సైమల్టేనియస్గా అది వైసీపీ పెట్టిన తర్వాత అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. మీరు అడిగిన క్వశ్చన్ ఏంది, ఇప్పుడు ఎవరైతే మాతో పాటు టికెట్ పోటీ పడ్డారో ఒకరో ఇద్దరు వ్యక్తులు పార్టీ వదిలి వైసీపీకి చేరినారని మీరు చెప్తున్నారు. దానికి దీనికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇక్కడి నుంచి వైసీపీకి షిఫ్ట్ అయ్యారో ఆయనతో పాటు క్యాడర్ ఎక్కడ పోలేదు. వాళ్ళ మద్దతుదారులు వాళ్ళ ఫ్యామిలీకి ఉండే వాళ్ళు పోయిండొచ్చు. నేను కూడా టికెట్ రాకుండా వేరే పార్టీకి పోయినా కూడా నా వెనకాల నా సానుభూతి పరులు నా బంధువులు పడిపోతారు, కానీ తెలుగుదేశం పార్టీ ఓట్లు అయితే ఎవరు తీసుకోలేదు. ఇది మనం నమ్మాలి. ఎందుకంటే మేము ప్రచార పర్వంలో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్తున్నాం, ప్రతి ఒక్క వార్డులో పర్యటిస్తున్నాం. మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడికి పోయినా మేము ఒక గుర్తు చెప్తాంటే మేము వేసేది దీనికి అంటున్నాం. అంటే మేము వాట్ ఐ అండర్స్టూడ్ అంటే 100 మందిలో ఒక పార్టీని గుర్తించే వాళ్ళు 100 మంది ఉంటే వ్యక్తులను గుర్తించే వాళ్ళు కేవలం 20% ఉంటారు. రైట్. అంటే నేను ఒక మాట విన్నాను మీ ఇంటర్వ్యూలోనే, ఒక సమయంలో శ్రీకాంత్ రెడ్డి గెలుపులో కూడా మీరే కీలక పాత్ర వహించారు అని చెప్పేసి అని అన్నారు. అంటే మీ వర్గం వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఆయన గెలిచారు అనేది మేము అర్థం చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళంతా మీ వెనక వచ్చేసారా? నేను ఒకటే చెప్తున్నానండి, శ్రీకాంత్ రెడ్డి గెలుపులో అని అట్లా కాదు నేను చెప్పే విషయం. శ్రీకాంత్ రెడ్డి అనే అతను 2009లో కాన్స్టిట్యున్సీలు పునర్విభజన తర్వాత వాళ్ళ ఫాదర్ ఎక్కడైతే ఎమ్మెల్యేగా పనిచేశారో ఆ నియోజకవర్గంలో ఉన్న 2 మండలాలు మాకు యాడ్ కావడంతో ఆయన అప్పుడు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం జరిగింది. నేను అనుకోండి ఇంకా ఒకరిద్దరు ఎక్స్ఎమ్మెల్యే మేమంతా కలిసి ఆయన 2009లో గెలుపు కోసం కృషి చేసినాం. మొన్న 2019లో కూడా అదే గ్రూప్ అంతా కలిసి మేము ఆ విజయంలో మా తోడ్పాటు ఉండింది. అంటే అన్నీ మేము వేయించినామని కాదు, మాలాంటి వాళ్ళ పాత్ర అయితే ఉంది. ఇంకోటి నేను క్లుప్తంగా ఏం చెప్తున్నానంటే, ఈ నియోజకవర్గం ఏదైతే ఈరోజు వైసీపీ పార్టీ ఉందో ఆ పార్టీ స్ట్రెంగ్త్ అంతా కేవలం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులది. అది ఎవరైనా నమ్మాల్సిందే. మేము ఫైట్ చేస్తా ఉండేది కూడా శ్రీకాంత్ రెడ్డితో కాదు. ఓకే, శ్రీకాంత్ రెడ్డి అని ఆయన ఒక వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, ఇక్కడ ఇంపాక్ట్ అంతా జగన్మోహన్ రెడ్డి కుటుంబాందే ఉంది. ఎందుకంటే మా పక్కల నియోజకవర్గం పులివెందుల అనాదిగా మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా అనాదిగా వాళ్ళ కుటుంబాలకు ఇక్కడ ప్రాబల్యం ఉంది. అలాగే ఏ వర్గాలు అయితే ఈరోజు వైసీపీలో డామినేషన్ చేస్తున్నాయో ఆ వర్గాలకు సంబంధించిన ఓటర్ శాతం మా నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడంతో కొంచెం బలమైన నియోజకవర్గంగా గత 3 పర్యాయాలు మీరు చెప్పినట్టు గెలవడం జరిగింది. ఆ కోటలు కూడా బీటలు వాడే రోజులు వచ్చేసినాయి. ఎందుకంటే ఆ సామాజిక వర్గాలు ఎవరైతే ఓన్ చేసుకున్నారో వాళ్ళు కూడా ఈరోజు ఆ పార్టీకి దూరమైన పరిస్థితి చూస్తారు. అంటే సో రామ్ ప్రసాద్ రెడ్డి గారి పోటీ జగన్మోహన్ రెడ్డితో కానీ శ్రీకాంత్ రెడ్డితో కాదు అంటారు? నేను కాదు, ఎవరు నిలబడినా కూడా ఇక్కడ నేను కాకుండా ఏ అభ్యర్థి నిలబడినా కూడా ఆడు చూసేది ఏంటంటే వైసీపీ ఓటు పడే జగన్ చూసే పడతాయి. తెలుగుదేశంలో పడేటి ఎట్లా పడతాయంటే తెలుగుదేశం పార్టీ ఉండాలా, ప్లస్ అదనంగా బలమైన అభ్యర్థి ఎవరన్నా ఉంటే గెలవగలుగుతాడు ఇక్కడ 100%. అండ్ నేను విన్నాను మీరు వైఎస్ఆర్ కుటుంబానికి మీ కుటుంబం అంతా కూడా చాలా అత్యంత సన్నిహితులు. కానీ 2009లో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు మీకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. 2019లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేశారు, ఇటు జగన్మోహన్ రెడ్డి కొడుకు కూడా నిరాకరించారు. ఎందుకు తండ్రి కొడుకులు మిమ్మల్ని ఎందుకు కాదన్నారు? అది $1 మిలియన్ క్వశ్చన్ అండి. ఒకటండి, పూజ చేయడం మన వంతు, అవతల ఫలితం అనేది ఆ దేవుడి వల్ల. రాజకీయ పార్టీల్లో మీకు తెలియదు ఏం లేదు, ప్రతి ఒక్కరు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అవతల వాళ్ళు నమ్మల్లా. మా ఫేట్ ఏమనుకోండి, మేము జీవితాంతం కష్టాలు పడినాం, మేము ఏ కుటుంబం కోసం అయితే భుజాన్ని ఎత్తుకొని మూసినాము వాళ్ళ దగ్గరే మాకు అంటే చెడ్డ అనకూడదు కానీ ఆ కుటుంబమే మాకు రిక్తహస్తం ఇచ్చింది. మేము ఏ రోజు పనిచేయన పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కళ్ళల్లో పడడం జరిగింది, ఆయన నన్ను ప్రోత్సహించినాడు. ఈరోజు ఎంతో పోటీ ఉన్నా కూడా ఫస్ట్ లిస్ట్లోనే నన్ను అనౌన్స్ చేసినాడు. నేను ఆయనకు ఒకటే చెప్తున్నా, సార్ మేము చేసిన వాళ్ళు ఎవరు మాకు మంచి చేయలేదు, మీకు ఏం చేయలేదు మీ పార్టీకి, ఈరోజు మీరు ఆదరించినారు, తప్పకుండా బహుమతిగా ఈ నియోజకవర్గాన్ని మీకు ఇస్తా. అలాగే మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకొని
అందరినీ కలుపుకొని పోతా. సో మీరే అన్నారు భుజాల మోసాము మేము వైఎస్ కుటుంబాన్ని అనేసి అన్నారు. అంత ఇష్టపడిన మీరు వైఎస్ఆర్ మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి సెపరేట్ అయినప్పుడు ఆయనతో వెళ్లకుండా ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఉండిపోయారు? ఏం లేదండి, నేను ఆల్మోస్ట్ 2009లో టికెట్ పోయిన తర్వాత కూడా శ్రీకాంత్ రెడ్డి విజయానికి కృషి చేసినాం. ఎవరిని చూసి చేసినాం? జగన్మోహన్ రెడ్డిని చూసి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత చేసినాం. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి అయినారు. మనం ఎంతసేపు పోతా అంటే వాళ్ళు తంతా ఉంటే మనం ఏం చేయలేం కదండి. ఓకే, అంటే మీరు ప్రయత్నం చేశారు. మస్తు ఎవరైనా ప్రయత్నం చేయకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ వేరే పార్టీలోకి దుంకరండి. అది ఊరికైనా బయట చెప్పాలి. ఎవరైనా కూడా ప్యాచప్ చేసుకోవాలనే ఉంటాం. ప్యాసిఫై కాలేదు. 2009 చేసినాం, 14 అంటే వదిలేయండి, మళ్ళీ 19 వచ్చింది. 19లో నేను ఆల్మోస్ట్ ఎలక్షన్స్ ముందు 3 years నుంచి జగన్తో టచ్లో ఉన్నా. శ్రీకాంత్ రెడ్డికి 19లో ఇచ్చాడు, చేయమన్నాడు. రాయచోటి నియోజకవర్గ ప్రజలు అందరికీ తెలుసు, మేము చేశాము. ఇదే సమ్మర్లో 5 years బ్యాక్ ముక్కులో నుంచి రక్తం వచ్చే ఉన్నా కూడా వేడి ఎండలకు తట్టుకుని ఆయన విజయానికి కృషి చేసినాం. కౌంటింగ్కి ముందే పోయేసి చేయలేదని చెప్తాడు ఇతను. సరే, అది నా ఒకసారి మా లీడర్కి ముందు కూడా చెప్పినాము ఆ రోజు, ఆ కాలంలో ఆయన ఏమని చెప్పాము, మళ్ళీ రిపీట్ కాకూడదు 2009. మళ్ళీ సేమ్ 19లో ఆయన అదే ఇతను చెప్పడం, అతను వినడం జరిగింది. ఇంకా మనకు పనికిరాదని చెప్పి ఆయనతో దూరంగా ఉండడం జరిగింది. నేను ఒకటైతే ఖచ్చితంగా చెప్తానండి, మాలో స్వార్థం ఉండింటే 2019 నుంచి ఈ రోజు వరకు గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉంది. మనమే స్వార్థపరులం అయితే ఆ పక్కల నుండి పని జరుపుకునే వాళ్ళం కదా. నాకు ఆ విధమైనది ఏది లేదు. నేను ఒక్కటే కోరుకుంటాను, ఏ పక్కలు ఉన్నా మనకు గౌరవం ఉండాలి. ఓకే, అంటే అంతేనా? లేదంటే మీకు ఎలక్షన్స్ తర్వాత నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేశారు, కానీ అది నెరవేర్చకపోయేసరికి కోపంతో మీరు ఒకటే చెప్తున్నాను, నామినేటెడ్ పోస్ట్ అనేది దేవునికి ఎరుగు. అట్లీస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే అసలు గవర్నమెంట్ ఫామ్ కాదు, కౌంటింగ్ ముందే ఒక 15-20 రోజులు గ్యాప్ వచ్చింది. అప్పుడే ఆయన హావభావాల్లో తేడా వచ్చింది, అర్థమైపోయింది. నేను సేమ్ థింగ్ 9లో చేసింది 19లో చేస్తున్నాడని. సరే, దూరం అయితే వచ్చినాం. అంటే నేను అన్నం ఒకటండి, రాజకీయం చేయలేకపోతే బతకలేని కుటుంబాలు ఏం కాదు. మేమేదో మా శక్తి వరకు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందంటే ఊరికే ఇవ్వలేం. మేమంత ఆర్థికంగా అంత బలమైన కాదు, ఇంకా లాబింగ్ చేసుకునే శక్తి లేదు. ఎందుకు ఇచ్చింటారు? మనకు ప్రజల్లో అందుబాటులో ఉండడము, మనం ఫ్యామిలీ, మా తండ్రి గారు అయితేనే మా ఫ్యామిలీ ముందు నుంచి చేసిన సేవలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మాకంటూ కొందరు అభిమానులు ఉండడం జరుగుతూ ఉంటుంది ప్రతి గ్రామంలో కానీ మండల స్థాయిలో. దాన్ని పోగొట్టుకోకుండా మనం సేవ చేస్తా, ఏదో పిలిచిన వారు పలకడం, ఇట్లా చేస్తూ ఉండడం వల్ల మనల్ని గుర్తించినారు, టికెట్ ఇచ్చినారు తప్పక దీంట్లో ఏం వండర్స్ జరగలేదు. రాత్రి నేను రాజకీయాల్లోకి రావడం, టికెట్ తెచ్చుకోవడం అయితే జరగలేదు. సైమల్టేనియస్ ప్రాసెస్ జరుగుతూ ఉండింది. ఆ ప్రాసెస్లో సర్వేలు ఇవి అవి చేయించారు, దాంట్లో బాగా వచ్చిందని ఇచ్చినారు. ఈరోజు సంతోషంగా ఈరోజు కూడా జనాల్లోకి వెళ్తున్నాం. మీరు చూసారో లేదో, ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. ఓకే సార్, అండ్ రాయచోటిలో సో ఏం గమనించారు? ఈ 5 yearsలో శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటమే కాదు, చీఫ్ విప్గా ఉన్నారు, అండ్ వాళ్ళ పార్టీని అధికారంలో ఉంది. ఏదైనా డెవలప్మెంట్ జరిగిందా? ఏం లేదండి. డెవలప్మెంట్ అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా కొన్ని ప్రొసీజరల్ ప్రాసెస్ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. డెవలప్మెంట్ అన్నదాన్ని అది ఎవరున్నా కూడా జరుగుతూ ఉంటాయి. మనమంటూ ఉండి ఒక ముద్ర అనేది వేయాలి. ఈ 5 సంవత్సరాల్లో శ్రీకాంత్ రెడ్డి గారు ఏ ముద్ర వేశారు రాయచోటి అంటే నేను చెప్తాను. భౌగోళికంగా 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం రాయచోటి మధ్యలో ఉండడం వల్ల ఈరోజు జిల్లా కేంద్రం చేసినారు. ఫస్ట్ థింగ్. రెండోది, ఏదైతే జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఏ విధమైన మౌలిక వసతులు కల్పించడంలో శ్రీకాంత్ రెడ్డి అయితేనే వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేవలం హంగు ఆర్భాటాలు తప్పక ఏ విధమైన అభివృద్ధి అనేది రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో అయితే జిల్లా కేంద్రంలో జరగలేదు. దానికి ఉదాహరణ నేను చెప్తాను. ఈరోజు రాయచోటిలో మున్సిపాలిటీ వాళ్ళు కలెక్ట్ చేస్తున్న ట్యాక్సులు అయితేనే, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు తీసుకుంటున్న డబ్బులు అయితేనే, ప్రతి ఒక్క దానికి డబ్బులు గుంజుతున్నారు. బట్ వీళ్ళు ఇక్కడ వచ్చే రెవెన్యూకు వీళ్ళు రాయచోటి పట్టణాన్ని డెవలప్మెంట్ బేరీజ్ వేసుకుంటే మీకు అర్థమవుతుంది. కేవలం పాత బిల్డింగులకు సున్నాలు కొట్టుకోవడం, ఆర్చులు కొట్టుకోవడం, లేకపోతే ఎక్కడైతే కూడళ్ళు ఉంటాయో అక్కడ జాతీయ నాయకులు ఫోటోలు పెట్టుకోవడం, ఇది అభివృద్ధి అంటారంటే నేను కూడా వాళ్ళతో ఏకీభవిస్తాను. అలాగే
ఈరోజు జిల్లా కేంద్రంగా ఏర్పాటైన ఈ రాయచోటి పట్టణంలో ఒక్క పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా కట్టి ఈ ఆఫీస్కి ఇచ్చామని చెప్పేదానికి వాళ్ళకి అర్హత ఉందేమో ఒకసారి అడుగుతున్నాను. మీ తరపున అడుగుతున్నాను. కేవలం ఆ రోజు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ మైనార్టీల కోసం, మహిళల కోసం ఒక హాస్టల్ కట్టిస్తే దాన్ని పాలిటెక్నికల్ కాలేజీకి ఇస్తే ఇలాంటి బిల్డింగ్స్ అన్నీ తీసుకొని ఏదో 1 కోటో 2 కోట్లు ఖర్చు పెట్టి ఎస్పీ బంగ్లాగా, కలెక్టరేట్గా ఇలాంటి చేసినారు తప్పగా వాళ్ళంటూ ఇదో మేము ఇది చేసినామని చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారని నేను అడుగుతున్నాను. ఇంకోటి కూడా అడుగుతున్నా, ఈరోజు రాయచోటికి శిల్పారామం తెచ్చినాం, ఇంకోటి ఏదో అర్బన్ ఫారెస్టేషన్ టైపులో ఒకటి ఏదో తెచ్చినామంటారు. ఇలాంటివి ఎన్నో చెప్తున్నారు, పార్కులు తెచ్చినామని. ఇది అభివృద్ధి అనుకుంటే కాదండి. ఈరోజు రాయచోటి పట్టణంలో మనం తిరుగుదాం, వెళ్దాం. మౌలిక వసతుల కల్పనలో పూర్తి విఫలం అయిపోయినారు. ఈరోజు కొన్ని ప్రాంతాలు, మైనార్టీలు ఉండే ప్రాంతాల్లో ఏ విధమైన పారిశుద్ధ్య కార్యక్రమాలు జరగడం లేదు. పెన్షన్లు లేవు, ఇండ్లు లేవు. ఈరోజు వేలాది ఇండ్లు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. నిజమైన అర్హులకు ఇండ్లు లేవు, నిజమైన లబ్ధిదారులకు వాళ్ళ పథకాలు అందడం లే. ఎవరైతే వైసీపీ పార్టీకి వాళ్ళకు తొత్తులుగా ఉన్న కౌన్సిలర్లు అయితేనే, వాళ్ళ సర్పంచులు అయితేనే, వాళ్ళే ఈ వాలంటీర్ సిస్టమ్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు పని జరుపుకోవడం తప్పక నిజమైన లబ్ధిదారులు అయితే వెనకబాటులో ఉన్నారు. మా అజెండా కూడా ఒకటే, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానంటే తప్పకుండా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళనైతే ఆదుకునేదానికి మేము సిద్ధంగా ఉంటాం. రైట్ సార్, మీరు చెప్పినట్టు ఆ మైనారిటీ ఏరియాస్కి మా ఆధాన్ కూడా వెళ్ళింది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ అదంతా కూడా ఎంత అసభ్యంగా స్టేట్లోనే ఉండదండి. స్టేట్ ఈ రాష్ట్రంలోనే ఒక 14-15 వార్డులు ఉన్నాయి. మీరు కూడా జనాలకు తెలిసే విధంగా మీరు కూడా పర్యటన చేయండి. ఎంత అధ్వానంగా ఉన్నాయంటే ఈరోజు 10కి 5 అడుగులు ఇండ్లు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం లెక్కడ. పెద్ద పెద్ద ఆస్తిపరులకు ఒక 6-7 ఇంటి పట్టాలు ఇవ్వడం, వాళ్ళే కలిపి ఇల్లు కట్టుకోవడం. ఎందుకంటే ఏదో అంటారు చూడండి, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కరువు అన్నట్టు ఈరోజు అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాట్లాడితే జైలుకు పోయే అందరికీ ఆ గతి పట్టింది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వాళ్ళు తినేయడం జరిగింది. ఈరోజు అదే వాళ్ళకి శాపంగా తయారైంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళము మేము ఓడిస్తామని చెప్తున్నాం. దానికంటే ముందు వైసీపీ పార్టీ చేసిన దాష్టికాలు, వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళ పతనానికి కారణమవుతాయి. తప్పకుండా జరిగేది. అండ్ మెయిన్ క్వశ్చన్, రాయచోటి అనగానే మైనారిటీసే గుర్తొస్తారు. సో మైనారిటీస్ ఇప్పుడు మీకు ఎందుకు ఓటేయాలి? మీరు చూస్తేనేమో బీజేపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీ అంటేనే పడని మైనారిటీస్ మీకు ఎలా ఓటేస్తారు అనుకుంటున్నారు? అదే అండి తప్పు. చిన్న విషయం, బీజేపీలు అంటే బీజేపీకి మైనారిటీలు దూరం అని మీరు అంటున్నారు కదా. ఈరోజు భారతదేశ జనాభాలోనే పెద్ద రాష్ట్రము ఉత్తరప్రదేశ్. అదే ఉత్తరప్రదేశ్లో మైనారిటీ పాపులేషన్ అంతా మీరు కనుక్కోండి. అలాంటి ఉత్తరప్రదేశ్లోనే సుమారు 70 చిలుకు ఎంపీ స్థానాలు గెలిచింది ఈ బీజేపీ. ఓకే, అది పక్కన పెట్టండి. ఈరోజు బీజేపీ తెలుగుదేశం యొక్క కలయిక ఏదైతే బయట భూత పురాణం అక్కడ చెప్పుకుంటున్నారు కదా, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏందని అడుగుతున్నా. ఆయన చేస్తే సంసారం వేరే, వాళ్ళు చేస్తే వేరేదాన్ని అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో తెచ్చిన చట్టాలు మీరు అందరూ చూసింటారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మైనార్టీలకు సంబంధించిన మంచి అనుకోండి, చెడ్డ అనుకోండి, కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయి, చట్టాలు తెచ్చారు. ఆ చట్టాలకు మద్దతు పలికిన పార్టీ ఏదైనా ఉందంటే ఎక్కువ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, త్రిపుల్ తలాక్ కానీ, ఈ చట్టాలన్నీ తెస్తే ఇదే విజయసాయి రెడ్డి గారు నెల్లూరు నుంచి ఎంపీగా నిలబడిన ఆయన పాత స్టేట్మెంట్లు ఇవ్వండి. వాళ్ళు పిలవకముందే వీళ్ళు పేరంటానికి వెళ్ళిపోయే కల్చర్ తెచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వమే. వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాననే భయంతోనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి, మైనార్టీలు అనుకోండి, మిగతా వర్గాలు అనుకోండి, వాళ్ళు 5 సంవత్సరాలు మద్దతు ఇస్తా బీజేపీ ప్రభుత్వంతో సంసారం చేసినారు. ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలవడం ఎందుకంటే, ఫస్ట్ థింగ్
వ్యతిరేకత ఓటు, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకూడదు అనే ఉద్దేశంతో మా స్థానాలు కూడా తగ్గించుకొని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పోటీ చేస్తున్నాయి. అది రాజకీయంగా ఒకటి. రెండోది, ఎప్పుడైనా కూడా రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగాల, ఇక్కడ ఏదైనా అభివృద్ధి చేసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్తో పేచీ పెట్టుకుంటే రావు నిధులు. అది మనకు జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఓ విజనరీ లీడర్. ఈ రోజున్న సర్వేలు కానీ ఇంకోటి కానీ మరొకసారి బీజేపీ కేంద్రంలో వస్తుందని తెలిసే ఈరోజు బీజేపీతో కేవలం రాష్ట్రానికి మంచి జరగాల, రాష్ట్రంలో ఉండే ప్రజలకు మంచి చేయాలా, రేపు రాష్ట్రానికి సంబంధించిన నిధుల్లో కోత ఉండకూడదు, ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిలో ఖచ్చితంగా కేంద్రంతో మనకు సఖ్యతగా ఉంటే మనకు ఫండ్స్ తెచ్చుకోవచ్చు అని తప్పక వేరే విధమైన జైలు, శిక్ష ఇలాంటి రాత్రిలో కలలు కానీ రాజ్యసభలో, లోక్సభలో ఓటేసిన వైసీపీ వాళ్ళ లాకటి ఈరోజు తెలుగుదేశం చేయడం లేదు. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఈ పొత్తు తప్పని చెప్తున్నారో రేపు కౌంటింగ్ తర్వాత చూడండి, జనాలు అవి నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు మైనార్టీల్లో కూడా లిటరసీ రేట్ పెరిగిపోయింది. సోషల్ మీడియా కానీ మీలాంటి ప్రచార సాధనాలు ఎక్కువగా వాళ్ళు కూడా చూస్తున్నారు. కాబట్టి ఏదో వాళ్ళల్లో కొందరు మాత్రమే ఇవన్నీ నమ్ముతారు, మిగతా వాళ్ళు కూడా చాలా అగ్రెసివ్గా చూస్తున్నారు ఏం జరుగుతుంది ఈ దేశంలో, రాష్ట్రంలో అని చెప్పి. మేము ఎక్కడైనా ప్రచారం పోయిన రోజు కూడా మమ్మల్ని ఎక్కడ అడగలేదు ఈ పొత్తు గురించి. తప్పకుండా బీజేపీకి కూడా మైనార్టీలు ఓటు వేస్తారు. ఇప్పుడు మేము ఏ పార్టీలు అయితే 3 పార్టీలు పోటీ చేస్తున్నాయో ఆ 3 పార్టీలకు సంబంధించిన ఓట్లు అయితే మా ఖజానాలో గట్టిగా ఉన్నాయి. తప్పకుండా గెలుపు అయితే తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఈ రాష్ట్రంలో. ఓకే సార్. అండ్ లాస్ట్ టైం శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ మైనారిటీస్కి చాలా ప్రయారిటీ ఇచ్చారు, మున్సిపల్లో కానీ చైర్మన్ పదవులు ఇవ్వటంలో కానీ అనేది విన్నాను నేను. సో మరి మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు మైనారిటీస్కి? ఒకటండి, శ్రీకాంత్ రెడ్డి ఇచ్చింది ఏం కాదు. ఎక్కడైనా కూడా సామాజిక వర్గాల ప్రతిపాదన వస్తే ఏ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయో ఆ వర్గాలకు ఇవ్వడం ఆనవాయితీ. ఆయనేం చేయలేదు. మీరు చెప్పింది ఒక విధంగా నాణ్యానికి ఒక సైడ్ అయితే, నేను చెప్పేది ఇంకోటి చెప్తాను చూడండి. ఇదే శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ఏ సామాజిక వర్గం అయితే అతని గెలుపులో కీలక పాత్ర వహించిందో ఆ సామాజిక వర్గాల వాళ్ళను స్లో పాయిజన్ ఇచ్చి చిన్నగా రాజకీయాల్లో కానీ ఇంకో విధంగా వాళ్ళను తగ్గిస్తూ వచ్చాడు. దానికి 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒక మీటింగ్లో ఒక మైనార్టీ నాయకుడిని ముఖ్యమంత్రి పక్కన కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అది ముఖ్యమంత్రి కూడా ఎందుకు చేసింటాడు? మైనార్టీ ఓట్ల కోసమే చేసింటాడు. అది శ్రీకాంత్ రెడ్డికి కూడా. ఈరోజు అదే నాయకుడిని రాజకీయాన్ని సమాధి కట్టేసినాడు ఈ శ్రీకాంత్ రెడ్డి వైసీపీ. ఆయన ఈరోజు మాతో పాటు చేరాడు. ఓకే. ఇంకో 2వ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మహిళా సాధికారత అని ఈరోజు గొప్పగా చెప్పుకుంటారు ఈ వైసీపీ ప్రభుత్వం. ఈ రాయచోటు నుంచి ఒక మైనార్టీ మహిళలను ఎమ్మెల్సీ చేయడం జరిగింది. మేము దానికి హర్షిస్తాం. తప్పకుండా వాళ్ళు దే డిజర్వ్ దట్. మళ్ళా ఆమెకు పొనాన్సా టైపులో శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఇచ్చారు. మళ్ళీ ఈరోజు ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, మీరు ఎవరినన్నా అడగండి, రాయచోట్లో ఒక సర్పంచ్ కాదు, ఒక వార్డు మెంబర్కి ఉండే పవర్ కూడా ఆమెకు లేకుండా చేసేసినాడు. ఈరోజు ఆయన ఒక హోంగార్డ్ కాదు, ఒక విఆర్ఓ చెప్తే కూడా ఆయన చెప్తే వినే పరిస్థితి లేదు. అంటే ఇదే గొప్పతనం చెప్పండి. నువ్వు పదవులు ఇవ్వడం ఎందుకు, వాళ్ళని అణచివేయడం ఎందుకు? ఊరికే ఇదంతా ఒక కలరింగ్ అండి. ఆయనే ఎదగల్లా, వేరే వాళ్ళు ఎదగకూడదు. మైనార్టీలు ఓట్లు కావాలా, మైనార్టీల మీద భుజాల మీద చేయలేయడం, మాట్లాడడం తప్పక వాళ్ళను సాధికారత అయితే వాళ్ళకి ఏం చేయలేదు. మీరే చెప్పారు, నిజంగా వాళ్ళ అభివృద్ధిలో తోడ్పాటు పడింటే మనం ముందనుకున్నట్టు ఏ ప్రాంతాలు అయితే ఈరోజు మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఉన్నాయి, మీరు కూడా పర్యటించినామంటున్నారు, ఆ ప్రాంతాలకు పోయి చూడండి ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారంటే రోజుకు ఒక పూట కూడా అన్నం దొరికే పరిస్థితి వాళ్ళకి లేదు. అదన్నా ఎట్లా దొరుకుతుందని మీరు అడగచ్చు. నిజమైన లబ్ధిదారులు ఉండి నిజాయితీగా ఈ ప్రభుత్వం పెన్షన్లు అయితేనేం, అమ్మఒడి అయితేనేం, ఏదైతే మీరు గొప్పలుగా చెప్పుకుంటే పథకాలు ఏమైతే ఉన్నాయో ఆ పథకాలను క్రిస్టల్ క్లియర్గా ఒక 70% అన్నా మీరు ఇంప్లిమెంట్ చేసింటే ఈరోజు ఆ దారిద్ర్య రేఖ నుంచి ఎగువకు వచ్చేవాళ్ళు. అది ఏమి మీరు చేయలేదు.
మీ పతనానికి కూడా ఈ పాపాలే కారణం. తప్పకుండా వైసీపీ పార్టీ అనేది పతనం అవుతుంది. అది మా నియోజకవర్గం నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు చెప్పుకుంటారు గర్వంగా పులివెందుల తర్వాత రాయచూట్ అంట చెప్పుకునేవాళ్ళు. అంటే మేము అంత బలమైన కాన్స్టిట్యున్సీ అంటారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎక్కడైతే మీరు మీ యొక్క గొప్పలు చెప్పుకున్నారో, ఏ నియోజకవర్గాన్ని అయితే మీరు వాడుకున్నారో, అదే నియోజకవర్గానికి మీరు చేసిన కీడును ఈరోజు ప్రజలు తిరస్కరించారు. తప్పకుండా మా విజయాన్ని ఎవరు ఆపలేరు. తప్పకుండా ఇక్కడి నుంచి నేను గెలవబోతున్నా. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు చేసిన తప్పులు మేము చేయం. కక్ష సాధింపు ఉండదు. రేపు రాబోయే కాలంలో పార్టీలకు అతీతంగా రాయచోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. రైట్ సార్. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేశాను, రాయచోటిలో తిరుగుతున్న క్రమంలో మసీద్ ల్యాండ్ ఒకటి, ఆ ఇష్యూ చాలా కాలంగా కొనసాగుతూ ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కూడా ఉన్నారు, ఆ సమయంలో మాట ఇచ్చారు ఆ ఇష్యూని క్లియర్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి. బట్ ఇప్పటికీ అది అవ్వలేదు అనేది ప్రజలు చెప్తున్నారు. మీరేమైనా నేను ఒకటే చెప్తున్నానండి, ఇది రాజకీయంగా ఈరోజు ఎలక్షన్లో కూడా మాట్లాడడము నాకు తెలియదు. నేను ముందే మీకు చెప్పిన, ఒక సీఎం అనేది వాడు సుప్రీం అండి. ఈరోజు మనం ముందనుకున్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వేలాది జీవోలు వచ్చినాయి. తుపాకులు పెట్టి జీవోలు అమెండ్మెంట్ చేసినారు, తెలుసు కదా మీకు. ఇప్పుడు ఏమైతే జీవోలు తెచ్చారో ఈ రాష్ట్రంలో, రోజుకు 4 వస్తాయి జీవోలు. అలాంటి జీవోలు అంత మీరు పకడ్బందీగా అవన్నీ ఇంప్లిమెంట్ చేసినారు కదా. నిజాయితీగా మనస్ఫూర్తిగా మీరైతే ఏదైతే కాలేజ్ ల్యాండ్ అంటున్నారు కదా, ఆ ల్యాండ్ను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చానని చెప్పుకుంటున్నారు కదా, ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఈ రాంప్రసాద్ రెడ్డి అనేవాడు అడ్డాన్ని అడుగుతున్నా. ఇది ఒక బూటకం అండి, ఒక సొట్టు అంతే. కేవలం నన్ను పావుగా వాడుకొని ఆ నింద నా మీద వేయాలని చూస్తున్నారు. తప్పక నిజంగా చిత్తశుద్ధి ఉంటే 4 సంవత్సరాలు అయింది మీరు ఆ జీవో ఇచ్చి. ఈరోజు ప్రభుత్వం మీదే ఉంది, రెవెన్యూ, పోలీస్ అన్ని డిపార్ట్మెంట్లు మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి మీరు మైనార్టీల పక్షపాతి అయితే వాళ్ళకి ఇప్పించి ఉండేవాళ్ళు. ఎప్పుడు వీళ్ళు చేసే రాజకీయం ఏంటంటే, హిందూ ముస్లింల మీద కాన్ఫ్లిక్ట్ పెట్టి రచ్చబెడితే మీకు పావులుగా వాడుకోవచ్చు. దాంట్లో ఒక పావు నేను తప్పక. నేననేవాడిని రాయచోట్లో హిందూ ముస్లింలు మాకు 2 కన్నులు లాంటి వాళ్ళు, మా కుటుంబానికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏ ప్రాంతంలో మీరైతే గొప్పలు చెప్పుకుంటున్నారు, ఇదే రాయచోట్లో మైనార్టీలు ఎక్కువ ఉండే దగ్గర మంచి మెజారిటీ తెచ్చి నేను చూపిస్తా. ఎందుకంటే మీరు చెప్పే కళ్ళుబొల్లు మాటలు నమ్మే పరిస్థితులు ఈరోజు ఎవరు లేరండి. ఆ కాలేజ్ విషయంలో కూడా నేను ఒకటే చెప్తున్నా, జీవో ఇచ్చింది మీరు. నేను ఒక 2-3 సంస్థలో మీకు వ్యతిరేకంగా ధర్నాలు చేసినంత మాత్రాన అది ఆపి ఉంటే ఈ రాష్ట్రంలో కొన్ని వేల జీవోలు ఇచ్చినారు, కొన్ని వేల మంది ధర్నాలు, రాస్తారోకోలు చేసినారు, ప్రాణత్యాగాలు కూడా చేసినారు. అవన్నీ ఇంప్లిమెంట్ అయినప్పుడు రాయచూటు, మీరు అంత ప్రేమగా ఉండే రాయచూట్లో మీరు ఇచ్చిన జీవోను మీరు ఇంప్లిమెంట్ చేసేదానికి మీకు శక్తి లేకుండా పోయిందా ఈ 4 సంవత్సరాలని సవాల్ విసురుతున్నా. నేను చాలామంది మైనార్టీ మత పెద్దలకు కూడా, అలాగే మైనార్టీ లీడర్స్ కూడా చెప్పా, కేవలం నన్ను ఒక సమిధగా వాడుకుంటున్నారు. ఈరోజు మీ ప్రభుత్వంలో మీ యొక్క ఏమంటారు, నిరంకుశితంగా మీ దగ్గర పవర్ పెట్టుకొని ఉన్నారు. మీరు అది చేయాలనుకుంటే అది 10 నిమిషాల ప్రాసెస్. అదంతా కాదు, ఎలక్షన్లలో గెలవల్లా, సోషల్ మీడియాలో ఒక 5-6 మందిని పెట్టుకొని పాత క్లిప్పింగ్లన్నీ పెట్టి నా మీద పెడతారేమో, కానీ అది నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. అలాంటి దానికి నేను భయపడను. నేను ఎప్పుడూ మనసా వాచ నేను నా ఆత్మస్థైర్యంతో, నా మనోధైర్యంతో నేను ముందుకెళ్తున్నా. నా విజయాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు వాళ్ళకంటే ఏం ప్రామిస్ చేస్తారు మీరు? మీకు అంటే మీరే చెప్తున్నారు, మీరు ధర్నాలు చేశారు, మీ క్లిప్పింగ్స్ అన్ని వేస్తున్నారు అని చెప్పేసి. సో ఆ భ్రమలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, ఒకటే, ఆ రోజు మేము ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు రాయచోట్లో కొన్ని వర్గాలు అంటే ఐ డిడ్ంట్ సే దట్, ఒక రాయచోట్లో మైనార్టీలు కూడా చాలామంది, మిగతా కమ్యూనిటీస్ వాళ్ళంతా వచ్చి, ఇది ఒక ప్రాంతంలో ఇది ఉంది, ఈ స్థలము ఏదో కమర్షియల్ దానికి ఇచ్చేదానికి వాళ్ళు రెడీ అవుతున్నారంటే, మేము దాన్ని మైనార్టీలకు సంబంధించిన ఏదైనా ఇన్స్టిట్యూట్స్ పెట్టండి, హాస్పిటల్స్ పెట్టండి, ఇలా చేయడం అని చెప్పమని జరిగిందే తప్పక మేమేదో పోయి ఆ జీవోలు రద్దులు చేయడము, కోర్టుకు వెళ్ళడం అయితే నా తరపు నుంచి జరగల. ఆ జీవో ఇప్పించింది శ్రీకాంత్ రెడ్డే, ఆ జీవో రద్దు చేయించింది, ఇంప్లిమెంట్ కాకుండా చేసింది ఆయనే. ఈరోజు ఎవరైతే లాయర్లు పోరాడుతున్నారో ఆ లాయర్లను అడగండి,
ఆ లాయర్ల అకౌంట్లకు డబ్బులు వేసింది ఎవరు అడగండి. ఈరోజు ఎవరైతే దీని తరపున అంతా వ్యవస్థను నడిపిస్తున్నారో ఆ రెండు పార్టీల నుంచి ఆయనతోనే టచ్లో ఉన్నారు కాబట్టి ఆయనకే తెలుసు. ఇంక ఎలక్షన్ ఉంది కాబట్టి దీని గురించి నేను ఎక్కువ కామెంట్ అంటే మీరు గెలిస్తే మీరు అన్నట్టుగా అక్కడ హాస్పిటల్స్ కానీ లేదంటే మైనారిటీ కాలేజెస్ ఏదైనా మీరు తీసుకురాగలరా? 100% అండి. ఒకటే నా అజెండా, ఒకటే రాయచోట్లో ఎప్పుడు ఈ మత ఘర్షణలు ఈ కమ్యూనల్ డిస్ప్యూట్స్ లేవండి. ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాతే వచ్చినాయి. ఫస్ట్ థింగ్ మేము ఎట్లా అంటే రంజాన్ జరిగితే వాళ్ళ ఇళ్ళల్లో కంటే మా ఇళ్ళల్లో సంబరం ఉంటుంది. సంక్రాంతి జరిగితే అలా ఉండే ప్రాంతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన వాడుకున్నాడు తప్ప మేము ఎప్పుడు వాడుకోలేదు. హిందూ ముస్లిం బాయ్ అన్నట్టే మాది కూడా ఇక్కడ ఉంది. తప్పకుండా రాయచోట్లో మాకు 2 కళ్ళని ముందే చెప్పా. తప్పకుండా ఏదైనా సామరస్యంగా జరిగేదానికి నా వంతుగా రేపు ఎమ్మెల్యే అయినా కూడా మంచి రోల్ ప్లే చేస్తాను. 2 కమ్యూనిటీస్ మధ్య ఇవన్నీ సర్దుకొని పోతే అందరికీ న్యాయం జరుగుతుంది. రైట్ సార్. అండ్ కిరణ్ కుమార్ రెడ్డి గారితో మీరు పనిచేసిన అనుభవం ఉంది. ఈ రోజు ఆయన ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ అంటే ఉప్పు నిప్పు టైప్, కానీ ఆయన ఉన్నట్టుండి ఇప్పుడు బీజేపీలోకి వచ్చారు. అసలు ఎలా ముందుకెళ్తున్నారు? ఇక్కడ రాయచోటిలో ఆయనకి ఎలాంటి ఆదరణ ఉంది? నాకైతే ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి ఎందుకు పోయినాడో నాకు అంత స్థాయి లేదు. ఆయన ఒక ముఖ్యమంత్రి చేసిన, నేను ఇంతవరకు ఎమ్మెల్యేనే కాలేదు. వెల్ అండ్ గుడ్, అది నా పరిధిలోకి వచ్చే క్వశ్చన్ కాదు. ఇప్పుడు ఆయన బీజేపీ క్యాండిడేట్ కావడం వల్ల ఏంది ప్లస్ అనేది నేను చెప్తాను. ఆయన నియోజకవర్గం ఏదైతే పీలేరు ఉందో, నెక్స్ట్ మా రాయచోటి పక్కన ఉండే నియోజకవర్గం అది పీలేరు. ఫస్ట్ థింగ్. మిగతా అభ్యర్థులతో పోలిస్తే ఒక చరిష్మా ఉండే లీడర్, ఒక 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఆయన టైంలో ఉద్యోగస్తులు అయితేనేం, రాష్ట్రం అయితేనేం అభివృద్ధి పదంలో నడిచింది. తెలంగాణ సపరేషన్లో కూడా ఆయన పోరాడాడు ఆ రోజు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంతో. అలాంటి ప్లస్ మార్క్స్ అయితే చాలా ఉన్నాయి ఆయన మీద. క్లీన్ ఇమేజ్ ఉండే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు మీరు అన్నట్టు కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థి అవ్వడం వల్ల ఒక నియోజకవర్గం స్థాయి కంటే ఒక స్టేట్కి సంబంధించిన లీడర్, ఒక ఎంపీ అభ్యర్థిగా రావడం మాకు హ్యాపీగా ఉంది. జనాలు కూడా ఈజీ ఐడెంటిఫికేషన్ ఉంది. ఎవరో పోయి పలానోడని చెప్తే ఈయన పరిస్థితులు లేదు. అతి తక్కువ కాలంలో వితిన్ 30 days ఆఫ్ స్పాన్లోనే ఎవరు బీజేపీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి అంటే కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పేది గల్లీ వరకు వెళ్ళిపోయింది. కాబట్టి తప్పకుండా ప్రజలు ఆదరించే స్టేజ్లో ఉన్నారు. మేము కూడా వింటున్నాం. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. ఆ రోజు 2014లో పురేంద్రేశ్వర్ గారు ఎంపీ క్యాండిడేట్గా ఉన్న రోజులు, ఈరోజు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ఉన్న రోజు బేరీజ్ వేసుకుంటే నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉంది అంతుంది. 100% ఇక్కడి నుంచి అయితే అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఐడెంటిఫై చేయడం అనేది ఒక లెక్క అయితే, ఆ సింబల్ ఏదైతే ఉందో లోటస్, దాన్ని తీసుకెళ్లటంలో ఫెయిల్ అవుతున్నారు. లేదండి, ఇప్పుడు ముందే మీకు చెప్పానండి, ఇంత పెద్ద భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోనే బీజేపీకి సానుకూలంగా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ టర్మ్స్ అయిపోయి ఇప్పుడు మోడీ గారు మళ్ళీ ఒకసారి వస్తుంది. రిపోర్ట్స్ కూడా మళ్ళీ వస్తుంది, పాజిటివ్గా చెప్తున్నారు. ఏదో ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్లో ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఇట్టడి పోవచ్చు, కానీ ఈరోజు అంతా ఆ ట్రెండ్ వెళ్ళిపోయిందండి. ఏంది మన భవిష్యత్తు ఏంది, మన రాష్ట్రాలను కానీ దేశాన్ని కానీ ఎవరు నడిపిస్తాడు, మంచోడు ఎవడు చెడ్డోడు ఎవడు అని మేము చెప్పేదానికంటే మేము పాంప్లెట్ ఇచ్చే ముందే జనాలకు అర్థమైపోతుంది ఈరోజు. అట్లాంటప్పుడు ఇవన్నీ ఉంటాయని నేను అనుకోను. తప్పకుండా ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి విజయాన్ని అయితే ఎవరు ఆపలేరు. ఎందుకంటే మేము అట్లా ఏమన్నా నెగిటివ్గానే చెప్పేసేవాడిని మేము ముందర, ఎందుకంటే మా ఓట్లు పోతాయేమో అని. ఆ విధమైన వ్యతిరేకత అయితే ఎక్కడ కనపడడం లేదు. ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అది ఫస్ట్ నుంచి బూచి ఉంది. మైనారిటీలు దే ఆర్ యాంటీ అగైనెస్ట్ బీజేపీ అని ఉంది, కానీ ఇక్కడైతే ఆ పరిస్థితి కనపడడం లేదు. ఎన్నో సర్వేలు ఆయన కూడా చేసుకోకుండా బీజేపీ వాళ్ళు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇలాంటి టైంలో ఇక్కడ కంటెస్ట్ చేస్తారని నేను అనుకోను. చాలా సానుకూలంగా ఉంది. తప్పకుండా గెలుస్తాం. ఓకే, సో రాజంపేటలో ఆయన, ఇక్కడ మీరు గెలుస్తారంటారు? తప్పకుండా. రైట్ సార్. సో June 4 సెలబ్రేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100% అండి. 100% సెలబ్రేషన్స్ ఏం కాదు, ఇప్పుడే మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఓకే, 100% విజయం మాదే. ధర్మం గెలుస్తూ ఉంది. ఈ నియోజకవర్గంలో ఏనాడు
నేను అభ్యర్థిని, నా ముఖం చూసి ఓటు వేయండి అని అడిగిన పాపానికి శ్రీకాంత్ రెడ్డి పోలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి పేరు, ఆయన తండ్రి పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటూ గెలుస్తూ వచ్చినాడు. ఈరోజు ఈ రాయచోటి ప్రాంతానికి ఆయన చేసింది ఏమీ లేదు. ప్రజలు నమ్ముతున్నారు. ఇంకా ఆయన ఖతం అయిపోయింది. తప్పకుండా విజయం నాదే. నా విజయాన్ని ఆపే శక్తి ఆయనకు లేదు, జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజలంతా మా వెంటే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అపూర్వమైన స్వాగతం లభిస్తూ ఉంది. మేమే ఆశ్చర్యపోతున్నాం, ఏంది ఈరోజు ఇంత బాగా మేము ఎలక్షన్స్ చేసుకోగలుగుతామని రాయచోట్లని ఆ భావన మాకు వచ్చేసింది. తప్పకుండా విజయం మా వైపు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు. నమస్తే.